JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security for contact. సో ఇప్పుడు అమెరికా ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అంటారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? అంటే మ్యామ్ మీ స్టేట్మెంట్కి నేను అగ్రి అవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా ఇస్ అందుకనే ఆ క్వశ్చన్ అడిగి ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్. సున్జు అని ఒక వార్ స్ట్రాటజిస్ట్ ఉండేవారు. తను ఏమన్నాడు తెలుసా మ్యామ్, ది బెస్ట్ వే టు విన్ ఎ వార్ ఈజ్ నాట్ టు ఫైట్ ఎ వార్. ఆ వార్ రాకుండా చూసుకోవడం, నాట్ టు ఫైట్. నువ్వు ఫైట్ చేయకుండా గెలవాలి. ఫైట్ చేసి గెలిస్తే గొప్పతనం ఏముంది? ఫైట్ చేయకుండా గెలవాలి అంటే ఎదుటోడు నీ మీద దాడి చెయ్యకుండా వాడిని చేయాలి. దట్ ఈస్ ద రియల్ విన్. అమెరికా దగ్గర ఆ కెపాసిటీ లేదు. అమెరికా ఏం చేస్తుందంటే వార్ లైక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది, క్రియేట్ చేసి వాళ్ళ మీద అటాక్ చేస్తుంది, ఆ తర్వాత నేను గెలిచాను అంటుంది. సో సున్జు ప్రకారంగా అమెరికా ఇస్ అ ఫెయిల్డ్ కంట్రీ బికాజ్ యూ కుడ్ నాట్ అవాయిడ్ వార్. ఇప్పుడు ఇజ్రాయిల్కి ఇరాన్ మధ్యలో రీసెంట్గా వార్ జరిగింది కదా, అమెరికా మధ్యలో వచ్చింది, అటాక్ చేసింది, అప్పుడు సీజ్ ఫైర్ అయింది. నువ్వు అటాక్ చేసే ముందు సీజ్ ఫైర్ చేయించే సత్తా ఉండాలి, అంతే. అది రియల్ పవర్. ఇప్పుడు ఇంట్లో నాన్నగారు ఉంటారు, హీఈస్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. మనం పిల్లలు గొడవ పెట్టుకోవట్లేదు అంటే దట్ ఈస్ హిజ్ విన్. మనం గొడవ పెట్టుకున్న తర్వాత మన ఇద్దరం కలిసి నాన్న దగ్గరికి వెళ్తే నాన్న అప్పుడు దాన్ని సెట్ చేస్తే హీఈస్ అ ఫెయిల్యూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫియర్ ఆఫ్ డాడ్ షుడ్ బి, అమ్మో గొడవ పెడితే నాన్న ఇద్దరిని వేస్తాడు. దట్ ఈస్ ద రియల్ పవర్. మనం గొడవ పెట్టుకున్న తర్వాత నాన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నన్ను తీర్పిస్తే అది పెద్ద పవర్ ఏం కాదు. సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా అమెరికా పవర్ఫుల్ అనుకుంటున్నాం, కానీ కాదు. 0.1% కూడా కాదు. విచ్ ఈస్ అ పవర్ఫుల్ కంట్రీ. అవసరమే లేదు మ్యామ్. వై యూ నీడ్ పవర్ఫుల్ కంట్రీ? యూ నీడ్ హ్యాపీ కంట్రీ. ఇప్పుడు పీస్ఫుల్ కంట్రీ. ఇప్పుడు నేనే ఉన్నాను, నా దేశం ఉంది ఇండియా. వాసుదైవ కుటుంబకం అంటాం. మనం అందరం ఒక ఫ్యామిలీ అని అంటాం. అండ్ ఇంకో పదం మనం ఎప్పుడు మన గవర్నమెంట్ కానీ మన దేశం కానీ వాడుతుంది ఏంటంటే సూపర్ పవర్ అన్న కాన్సెప్ట్ లేదు మేడం. మన ఫారిన్ పాలసీలోనే ఇండియా వాంట్స్ టు బికమ్ ద సూపర్ పవర్ లేదు. ఐ వాంట్ టు బికమ్ ద విశ్వగురు. విశ్వగురు అన్నది నాకు ఒక డ్రీమ్ ఉంది. ఎందుకంటే హిస్టారికల్ సివిలైజేషన్ నాది. నేను లోకానికి నీతి నేర్పించాలి యాజ్ ఎ గురు. దట్ ఈస్ ద డిజైర్ కదా మేడం. మ్యామ్ ఇప్పుడు మాల్దీవ్స్ ఉంది మేడం. మాల్దీవ్స్ని ఇండియా ఆక్యుపై చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? మనం వెళ్ళనక్కర్లేదు కూడా, ఫోన్ చెప్తే సరే సార్ ఓకే సార్ అంటాడు. వెళ్ళనక్కర్లేదు. శ్రీలంక మీద దాడి చేసి ఆక్యుపై చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? మా అయితే ఒక 3 నెలలు క్యాంపెయిన్. బంగ్లాదేశ్ని కూడా తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది? మా అయితే నెల రోజులు, 45 డేస్ క్యాంపెయిన్. మనం చేస్తున్నామా? లేదు. ఎందుకంటే ఉద్దేశం లేదు కాబట్టి. ఎందుకు ఉద్దేశం లేదు? అందరము హ్యాపీగా కలిసిమెలిసి బ్రతుకుండాలి. అమెరికా దగ్గర ఇది లేదు. కలిసిమెలిసి ఉంటే యుద్ధాలు జరగవు. యుద్ధాలు జరగకపోతే వెపన్స్ ట్రేడ్ జరగదు, వ్యాపారం జరగదు. వ్యాపారం జరగాలి అంటే యుద్ధాలు జరగాలి. యుద్ధాలు జరగాలి అంటే నేనే ఏదో పుల్లబెట్టాలి. అది అమెరికా స్ట్రాటజీ. దట్ ఈస్ ది స్ట్రాటజీ. మనకు ఆ స్ట్రాటజీ లేదు. అది ఎందుకంటే అది మన బ్లడ్ లైన్లో లేదు. డెఫినెట్లీ మనం కలిసిమెలిసి ఉండాలి అనుకుంటాం, కానీ గొడవ పెట్టుకొని ఉండాలి అని మనం. కానీ ఎక్కడో శాంతి అనుకుంటున్నాం కాబట్టి ఇంకా ఇటువంటి అటాక్స్ జరుగుతున్నాయి మన మీద. ఇప్పుడు భారతదేశం మొత్తం పాకిస్తాన్ని అటాక్ చేసి 1 నిమిషంలో ఇలా అవ్వగొట్టేయచ్చు అని అందరికీ తెలిసిన విషయం. చైనాకి భయపడుతుందా? చైనా విషయంలో ఎందుకో వెనకడుగేస్తుంది భారతదేశం అని చాలా మంది అనుకుంటున్నారు. భయం కాదు, జాగ్రత్త. ఎందుకంటే మ్యామ్ నేషనల్ పవర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మిలిటరీ పవర్, డిప్లొమాటిక్ పవర్, పొలిటికల్ పవర్, సాఫ్ట్ పవర్, ఇవన్నీ కాంబినేషన్లో నేషనల్ పవర్ వస్తుంది. నేషనల్ పవర్ కంపారిజన్లో చైనా మనకి పైన ఉంది. ఎందుకంటే మనకన్నా పెద్ద దేశం బై ల్యాండ్, ఆల్సో ఎకానమీ కూడా చాలా పెద్దది కాబట్టి. మన దగ్గర డెమోక్రసీ ఉంది, వాళ్ళ దగ్గర కమ్యూనిజం ఉంది కాబట్టి వాళ్ళు మనకన్నా ఫాస్ట్గా ఎదిగారు, మనకన్నా పెద్దగా ఎదిగారు. ఎప్పుడైనా సరే మీ ఎనిమి నీకన్నా బలవంతుడు అంటే తనతో యుద్ధం అవాయిడ్ చేయడంలోనే గెలుపు. అంతే కదా, తెలుగుగా వ్యవహరించడం. అండ్ గెలుస్తామా గెలవకపోవడం అన్నది సెకండరీ. యుద్ధం జరిగితే ఖచ్చితంగా ప్రతి భారత పౌరుడు, ప్రతి భారత సైనికుడు తను లాస్ట్ వరకు ఫైట్ చేస్తాడు, అందులో డౌట్ లేదు. కాకపోతే తెలివి ఏంటంటే అది అవాయిడ్ చేయడం. బట్
తను నా మీదకి దాడికి వస్తున్నాడు అంటే ఇంకా ఖచ్చితంగా నిల్చొని ఫైట్ చేయడు. ఓకే. సో నిల్చొని ఫైట్ చేసే కెపాసిటీ ఇండియాకి ఈక్వల్ విత్ చైనా. మిలిటరీ ఎప్పుడైనా సరే మిలిటరీ పవర్ అని మనం అంటాం కదా, మిలిటరీ పవర్కి 2 డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి సైనికుడి మనోబలం, రెండవది ఆయుధం. మనోబలంలో నా సైనికుడు చైనీస్ సైనికుడి కన్నా 10 రెట్లు ఎక్కువ, 10 రెట్లు ఎక్కువ. ఎందుకో నేను చెప్తాను, ఒక్క నిమిషం. రెండవది ఆయుధ బలం. ఆయుధ బలం విషయంలో చైనీస్ సైనికుడు పెద్దడు, ఎందుకంటే ఆయుధ బలం ఎక్కువది కాబట్టి. మనోబలం ఎందుకు ఎక్కువ అంటున్నానంటే మీరు చాలా లాజిక్ ఉంది, వినండి. మనం చైనాలో 60s 70sలో 1960s 70sలో వన్ చైనా పాలసీ అని వచ్చింది. వన్ చైల్డ్ పాలసీ, సింగిల్ చైల్డ్. అంటే ఇప్పుడు సైన్యంలో ఉన్న సైనికుడు ఒక్కడే కొడుకు, ఓకే, ఒక్కడే కొడుకు. వైఫ్ ఉంటే పిల్లలు, ఒకవేళ ఓన్లీ వన్ చైల్డ్ అగైన్ అమ్మ నాన్న. ఒక్కడే చైల్డ్ అంటే వైఫ్ వచ్చిందంటే అక్కడ కూడా తను ఒక్కడే చైల్డ్, ఒక్కతే చైల్డ్. వైఫ్, తిన అమ్మా నాన్న, తన అమ్మా నాన్న, 4, 5, 6. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంకా బతుకుంటే, ఎందుకంటే చైనాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా ఎక్కువ. సో 2 గ్రాండ్ పేరెంట్స్, 2 పేరెంట్స్, 2 గ్రాండ్ పేరెంట్స్, 2 పేరెంట్స్, 8, వైఫ్ 9, నేను 10. 10 మందికి సంపాదించేవాడు ఒక్కడు. నిల్చొని ఫైట్ చేస్తాడా? అది మనోబలం. అక్కడ మనోబలం తేడా. రెండవది 2020లో గల్వాన్లో మనకి చైనాకి చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగింది. లదాఖ్ రీజన్లో గల్వాన్ వ్యాలీలో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగింది. మన 23 మంది అనుకుంటాను మ్యామ్ సైనికులు వీరమరణం పొందారు. 23. చైనా 143 మందిని మన సైనికులు చంపేశారు. 143లో చైనా వాడు ఓన్లీ 5 చనిపోయారని యాక్సెప్ట్ చేశాడు. అంటే ఏంటి, మిగతా 138 మందిని చనిపోయారు అని యాక్సెప్ట్ కూడా చేయలేదు. అది వాళ్ళ మనోబలాన్ని హిట్ చేయదామా? అందుకే దాచిపెట్టారు ఆ నంబర్. సో ఆ డైమెన్షన్ లో ఒక సైనికుడు ఎప్పుడైతే పోరాటానికి దిగుతాడో ఈ అన్ని క్యాల్కులేషన్స్ మైండ్ లో ఉంటాయి. నా దేశం నా సాక్రిఫైస్ ని గుర్తిస్తుందా, నా త్యాగాన్ని గుర్తిస్తుందా లేదా అన్న థాట్ కూడా ఉంటుంది. సో 99% ఆ సోల్జర్ లాస్ట్ మూమెంట్ వరకు ఫైట్ చేస్తాడు అని చెప్పడానికి. కానీ నా దగ్గర అట్లా